లైఫ్ సైన్స్‌లో ఉన్న అన్ని సబ్జెక్ట్‌ని తెలుగులో ఈజీగా నేర్చుకొని ఆ రిలేటెడ్ ఎగ్జామ్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి హెల్ప్ చేసే ఏకైక ఛానల్ మీ బయోమెంటర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బయోమెంటర్. ఈరోజు ఈ వీడియోలో మనం డీఎన్ఏ రెప్లికేషన్ అంటే ఏంటి? అది ప్రొకార్యోటిక్ సెల్స్‌లో ఎలా జరుగుతుంది? సెమీ కన్జర్వేటివ్ అండ్ బై డైరెక్షనల్ రెప్లికేషన్ అంటే ఏంటో చెప్తాను. అండ్ అలాగే ఒకవేళ మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్‌లో చెప్తే ఖచ్చితంగా నేనైతే వీడియోస్ చేస్తాననమాట. సో, ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే డీఎన్ఏ రెప్లికేషన్ అంటే ఏంటి? డీఎన్ఏ రెప్లికేషన్ అంటే ఏంటి అంటే, ఒక డీఎన్ఏలో నుంచి మళ్ళీ కొత్త డీఎన్ఏ సింథసిస్ చేయడాన్ని, డీఎన్ఏని సింథసిస్ చేసే ఈ ప్రాసెస్‌ని డీఎన్ఏ రెప్లికేషన్ అని అంటామనమాట. ఇంకా సింపుల్ వేలో చెప్పాలంటే సింథసిస్ ఆఫ్ న్యూ డీఎన్ఏ ఈస్ నథింగ్ బట్ డీఎన్ఏ రెప్లికేషన్ అనమాట. సో, ఈ డీఎన్ఏ రెప్లికేషన్‌లో మనకు డీఎన్ఏ ఉంటుంది. డీఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్ అని అందరికీ తెలుసనమాట. ఈ డబుల్ స్టాండర్డ్ డీఎన్ఏని సింగిల్ స్టాండర్డ్ డీఎన్ఏగా మార్చుకొని లైక్ డీఎన్ఏ అనేది సెపరేట్ అవుతుందనమాట. సో, సెపరేట్ అయ్యి అందులో నుంచి మనకు ఫస్ట్ డీఎన్ఏ ఇలా ఉంది గదా! డబుల్ స్టాండర్డ్ కదా ఇది. సో, ఈ డబుల్ స్టాండర్డ్ డీఎన్ఏ అనేది 2 స్ట్రాండ్స్‌గా సెపరేట్ అవుతుంది. సెపరేట్ అయ్యి ఏమవుతుంది? దాని తర్వాత న్యూలీ సింథసైజ్డ్ డీఎన్ఏ అనేది దాన్ని టెంప్లేట్‌గా యూజ్ చేసుకొని ఫార్మ్ అవుతుందనమాట. ఈ ప్రాసెస్‌నే ఏమంటాము అనంటే డీఎన్ఏ రెప్లికేషన్ అంటాము. సో, ఇప్పుడు మనకొక కొత్త డీఎన్ఏ స్ట్రాండ్ ఉంది. దాని తర్వాత ఇంకొక పాత పేరెంటల్ స్ట్రాండ్ ఉంది. కాబట్టి దీన్నే సెమీ కన్జర్వేటివ్ మోడల్ అని చెప్పేసి అంటామనమాట. దాని తర్వాత నేను మీకు నెక్స్ట్ వీడియోలో కన్జర్వేటివ్ మోడల్ ఏంటి, డిస్పర్సివ్ మోడల్ ఏంటి అని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అనమాట. మీకు ఒకవేళ అది కావాలంటే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఖచ్చితంగా వీడియో చేస్తాను దాని మీద. సో, ఇప్పుడు మనకు ఈ డీఎన్ఏ రెప్లికేషన్ ఎక్కడ జరుగుతుంది? సెల్ సైకిల్‌లో జరుగుతుంది. అందులో ఎక్కడ జరుగుతుంది అనంటే ఎస్ ఫేజ్‌లో జరుగుతుందనమాట మెయిన్‌లీ. ఆహ్, ఎస్ ఫేజ్‌లో ఎస్ ఫేజ్‌లో జరుగుతుందనమాట. మనకు డీఎన్ఏ రెప్లికేషన్ అనేది దానికనే దీని పేరు సిన్సిస్ ఫేజ్ అనమాట. ఇప్పుడు మనకొక సెల్‌లో నుంచి 2 డాటర్ న్యూక్లియస్ అనేటివి 2 డాటర్ సెల్స్ అనేటివి వస్తాయి గదా! ఇప్పుడు మనకు ఈ డీఎన్ఏ రెప్లికేషన్ అనేది ఎందులో జరుగుతుంది? సెల్ సైకిల్ జరిగేటప్పుడు జరుగుతుంది. సెల్ సైకిల్ అంటే ఏంటి? ఒక సెల్ నుంచి 2 సెల్స్ ఫార్మ్ అయ్యే ఆ ప్రాసెస్‌ని సెల్ సైకిల్ అంటాము. ఇందులో ఎస్ ఫేజ్, జీ1 ఫేజ్, ఎస్ ఫేజ్, జీ2 ఫేజ్, ఎం ఫేజ్ ఈ ఫేజెస్ అన్నీ ఉంటాయి. ఇందులో మనకు ఎస్ ఫేజ్‌లో మనకు డీఎన్ఏ సింథసిస్ జరుగుతుంది. దీన్నే డీఎన్ఏ రెప్లికేషన్ అని కూడా అంటామనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ డీఎన్ఏ రెప్లికేషన్ అనేది ఎక్కడ బిగిన్ అవుతుంది? ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనంటే మనకు ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనే రీజియన్‌లో లేదా ఆ సైట్‌లో ఆ యూనిట్ దగ్గర ఈ రెప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఇది ఎప్పుడు రెప్లికేషన్ బై డైరెక్షన్‌లో ఉంటుంది. అండ్ అలాగే దీన్నే ఓరిసి అని చెప్తామనమాట. ఈ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ యూనిట్ ఆ సైట్‌ని మనం ఓరిసి అని చెప్పేసి అని అంటామనమాట. మనకు ఈ డీఎన్ఏ రెప్లికేషన్‌లో కొన్ని ఎంజైమ్స్ అనేటివి కావాల్సి ఉంటుందనమాట. వాటి గురించి తెలుసుకుందాం మనం. ఫస్ట్ డీఎన్ఏ. సో, వీటిని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు ఇప్పుడు దీని దగ్గర. దాని తర్వాత మళ్ళీ డయాగ్రామ్ వచ్చినప్పుడు వాటిని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నార్మల్‌గా డీఎన్ఏ ఏం చేస్తదంటే, ఈ ఓరిసి రీజియన్ ఉందని చెప్పాను కదా! ఆ రీజియన్ దగ్గర దాన్ని ఐడెంటిఫై చేసి ఓకే. ఇక్కడుంది ఈ రీజియను అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి డీఎన్ఏ బి ఏం చేస్తదంటే, హెలికేస్ ఎంజైమ్ అనమాట ఇది. ఇది డీఎన్ఏని బ్రేక్ చేస్తది. అంటే ఒక సిజర్ అనుకోండి. ఆ సిజర్ ఏం చేస్తదంటే డీఎన్ఏని కట్ చేస్తుందనమాట. డబుల్ స్టాండర్డ్‌గా ఉండదని సింగిల్ స్టాండర్డ్‌గా. సో, డీఎన్ఏ సి అనేది ఏం చేస్తదంటే, ఈ డీఎన్ఏ బి ఎక్కడ కట్ చేయాలో దాన్ని గైడ్ చేసేది ఈ డీఎన్ఏ సి అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్‌బి ప్రోటీన్. ఒకసారి మనం డీఎన్ఏని డబుల్ స్టాండర్డ్‌ని బ్రేక్ చేసామండి. సో, ఆ హైడ్రోజన్ బాండ్స్‌ని కట్ చేసేసాం. కట్ చేసేసిన తర్వాత అయి మళ్ళీ అతుక్కోకూడదు గదా! మళ్ళీ డబుల్ స్టాండర్డ్‌గా అతుక్కునేయకూడదు కాబట్టి సో, వాటిని అలానే ఉంచడానికి ఎస్ఎస్‌బి ప్రోటీన్స్ అనేటివి యూజ్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తాయి డీఎన్ఏ గైరేజ్. ఫస్ట్ డీఎన్ఏ అనేది కాయిల్‌గా సూపర్ కాయిల్‌గా ఉంటుందనమాట. అంటే మీకొక విషయం చెప్పాలంటే థ్రెడ్ ఉంది. చిక్కులు చిక్కులుగా ఉందనమాట. ఆ చిక్కులు చిక్కుల్ని మనం కూర్చొని నెమ్మదిగా తీస్తాం కదా! ఎప్పుడైనా పూలు కట్టాలి అలా అంటే. సో, అలా నెమ్మదిగా తీసి అలాగా నీట్‌గా తీస్తే ఈజీగా ఉంటుంది గదా! అలా చేయడాన్ని ఏమంటారంటే లైక్ సారీ అలా చేయడం కాదు. దానికి హెల్ప్ చేసే ఒక ఎంజైము అలా సూపర్ కాయిల్‌గా ఉండేదాన్ని మామూలుగా స్ట్రెయిట్‌గా చేసేదానికి హెల్ప్ చేసేది ఏంటి అనంటే డీఎన్ఏ గైరేజ్ అనమాట. దాని తర్వాత డీఎన్ఏ
దీన్నే ప్రైమేస్ ఎంజైమ్ అని అంటాము. ఇది ఏం చేస్తదంటే ఆర్ఎన్ఏ ప్రైమర్‌ని యాడ్ చేస్తదనమాట. అక్కడి నుంచే మనకు రెప్లికేషన్ ఎక్కడికి స్టార్ట్ చేయాలో తెలుస్తుంది. సో, ఇది ఏంటి అనంటే డీఎన్ఏ రెప్లికేషన్ ఆహ్, రెప్లికేషన్ స్టార్ట్ అయ్యేదానికి ఒక రీజన్ ఉందన్నాను గదా! ఓరిసి ఆ రీజియన్ అనమాట. ఈ రీజియన్‌లో మనకేంటంటే ఎక్కువ అడెనిన్, థైమిన్ రీజియన్ ఎక్కడైతే ఉంటుందో ఆ రీజియన్‌లో మాత్రమే మన హెలికేస్ ఎళ్ళేసి కట్ చేస్తుందనమాట. ఎందుకు అంటే మీరు చూసుకున్నట్లయితే అడెనిన్‌కి, థైమిన్‌కి ఉన్న బాండ్స్ డబుల్ బాండ్. గ్వానిన్‌కి, సైటోసిన్‌కి ఉన్న బాండ్స్ త్రిపుల్ బాండ్. సో, డబుల్ బాండ్‌ని బ్రేక్ చేయడం చాలా ఈజీ కంపేర్ టు త్రిపుల్ బాండ్ అనమాట. అందుకని చెప్పేసి అడెనిన్, థైమిన్ రిచ్‌గా ఉండే రీజియన్‌లో మనం ఈ బాండ్ అనేది బ్రేక్ చేస్తామనమాట. సో, ఇప్పుడు డీఎన్ఏ అనేది వెళ్ళేసి ఈ 9 రిపీటెడ్ బేస్ పెయిర్ యూనిట్స్ ఈ రిపీటెడ్ యూనిట్స్ ఉన్నాయి గదా! ఈ రీజియన్స్ అన్నిట్లో సేమ్‌గా రిపీట్ అయ్యి ఉంటాయన్నమాట. ఈ రిపీటెడ్ యూనిట్స్ 9 బేస్ పెయిర్ యూనిట్స్. సో, ఇక్కడ ఈ డీఎన్ఏ అనేది వెళ్ళి అటాచ్ అవుతుందన్నమాట. అటాచ్ అయ్యి ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడుంది ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తుంది. సో, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అనంటే మీరు చూసుకుంటున్నట్లయితే సో, ఇక్కడ ఐడెంటిఫై చేసింది. ఇది కాయిల్ చేస్తుందనమాట. లైక్ చుట్టూగా కంప్లీట్‌గా రౌండ్‌గా ఫార్మ్ చేసుకుంటుందనమాట. మీరు ఇలా చూసుకుంటున్నట్లయితే ఎలా ఫార్మ్ చేస్తుందంటే ఇలా ఒక కాయిల్ చేసుకుంటుంది. డీఎన్ఏ అనమాట. సో, ఇప్పుడు ఏం చేస్తుంది దాని తర్వాత డీఎన్ఏ వచ్చేసి ఏం చేస్తుంది, డీఎన్ఏ గైడ్ చేస్తుంది. గైడ్ చేసి ఏం చేయాలి, ఎక్కడ కట్ చేయాలి మనము బాండ్‌ని, ఈ 13 బేస్ పెయిర్ యూనిట్ ఉంది గదా! ఇక్కడ మాత్రమే మనం బా బాండ్స్‌ని బ్రేక్ చేయాలనమాట. ఎందుకు ఇక్కడ ఉన్నాయి చూడండి ఎక్కువ. ఏమున్నాయి ఇక్కడ? అడ్నిన్, థైమిన్ రీజియన్ ఎక్కువుంది. అంటే ఎన్ని టీస్ ఉన్నాయో చూడండి. ఓకేనా? గూడా ఉంది. ఏ ఎక్కువున్నాయన్నమాట. ఎన్ అంటే ఎనీ న్యూక్లియోటైడ్. ఏ న్యూక్లియోటైడ్ అన్నా ఉండొచ్చు. ఇక్కడ గ్వానిన్, సైటోసిన్ 1, 2 అంటే రెండే ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఉండొచ్చు. లేదంటే మళ్ళీ గూడా ఉండొచ్చు. మనకు తెలీదు. ఏదన్నా ఉండొచ్చనమాట అక్కడ. అందుకే ఎన్ అనమాట. ఈ 13 బేస్ పెయిర్ యూనిట్ దగ్గర మనం బాండ్‌ని బ్రేక్ చేయాలి. అంటే హెలికేస్ అనే ఎంజైమ్ ఇక్కడెళ్లి వర్క్ అవ్వాలనమాట. సో, ఈ రీజియన్‌కి వర్క్ అయ్యేటట్టు దీన్ని గైడ్ చేసేది ఎవరు? డీఎన్ఏ అనేది గైడ్ చేస్తుందనమాట. సారీ డీఎన్ఏ అనేది గైడ్ చేస్తుంది. డీఎన్ఏ అనేది కట్ చేస్తుంది. సో, ఇక్కడ వెళ్ళిన వెంటనే ఏం చేస్తుంది? డీఎన్ఏ పంపించేసేసి బ్రేక్ చేయనిస్తదనమాట. ఆ 13 బేస్ పెయిర్ యూనిట్స్ దగ్గర. ఎందుకంటే అక్కడే ఏటీ రిచ్ రీజియన్ అనమాట అది. సో, ఇప్పుడు డీఎన్ఏ అనేది వెళ్ళిపోతుందనమాట వదిలేసి. దాని తర్వాత ఏమవుతుంది? డీఎన్ఏ ఇదేంటిది? ప్రైమేస్. ప్రైమర్స్‌ని యాడ్ చేస్తది. ఆర్ఎన్ఏ ప్రైమర్స్‌ని యాడ్ చేస్తదనమాట. ఆర్ఎన్ఏ ప్రైమర్స్‌ని యాడ్ చేస్తే మనకేమవుతుంది? డీఎన్ఏ సింథసిస్ స్టార్ట్ చేయడానికి ఈ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఒక బోగి ఉంటుంది. ఆ బోగీకి మనకేమవుతుంది? ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఒక బోగి ఉంటుంది. అదే కదా మొత్తాన్ని లీడ్ చేస్తది. ఓకేనా? మొత్తాన్ని లీడ్ చేసేది ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక ఇంజిన్ అనమాట. సో, అలాగే ఆర్ఎన్ఏ ప్రైమర్ గూడా ఒక రీజియన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట. ఇంజిన్‌లాగా వర్క్ అవుతుందనమాట అది. సో, ఈ సేమ్ ఇలాగే. ఇప్పుడు ఎలాంగేషన్ ఎలా జరుగుతుంది? దాని తర్వాత ఏ పాలిమరైజ్ చేస్తుందో కూడా మనం తెలుసుకుందాము. సో, ఇప్పుడు మనకు 2 ఫస్ట్ ఏంటంటే ప్రైమేజ్ ఏం చేస్తది? సారీ. హ్మ్. ప్రైమేజ్ ఏం చేస్తది? ఆర్ఎన్ఏ ప్రైమర్‌ని యాడ్ చేస్తే డీఎన్ఏ పాలిమరైజ్ అనేది మనకు న్యూ న్యూక్లియోటైడ్స్‌ని యాడ్ చేస్తూ ఎళ్తుంది. ఇది ఓ ఓల్డ్ స్టాండ్ అనుకుందాం. సో, దీనికి ఏ, టీ, జీ, ఏ, టీ అలా ఉంది అనుకుందాం. దాని తర్వాత న్యూ స్టాండ్‌కి దీనికి కాంప్లిమెంటరీ స్టాండ్స్‌ని ఫార్మ్ చేసుకుంటూ వస్తుందిది. ఓకే. ఫార్మ్ చేసుకుంటూ సింథసిస్ చేస్తుంది. అది ఎవరు హెల్ప్ చేస్తారు? డీఎన్ఏ పాలిమరేస్ 3 అనేది హెల్ప్ చేస్తుందనమాట. న్యూక్లియోటైడ్స్‌ని యాడ్ చేస్తుందనమాట. సో, యాడ్ చేసేసి ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ వస్తుంది. అది ఇప్పుడు మనకు లీడింగ్ స్టాండ్ అంటే ఏంటి? లాడింగ్ స్టాండ్ అంటే ఏంటి? కంటిన్యూయస్ సింథసిస్, డిస్కంటిన్యూయస్ సింథసిస్ గురించి మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం ఇప్పుడు. సో, ఫస్ట్‌లీ మనం ఇది ఒక మొత్తం క్లియర్ డీటెయిలింగ్ పిక్చర్ అనమాట. మీకు కంప్లీట్‌గా ఈ పిక్చర్‌లో అర్థమైపోద్ది. అసలు డీఎన్ఏ అంటే ఏంటి? ఏం చేస్తాము అనేది. ఫస్ట్ దేని గురించి మాట్లాడాలి అనంటే టోఫా ఐసోమర్ డీఎన్ఏ గైరేస్ అనుకుందాం. అది చిక్కులుగా ఉన్న డీఎన్ఏని స్ట్రెయిట్ డీఎన్ఏగా మారుస్తుంది. ఓకే. ఇలా మారుస్తుంది. సూపర్ కాయిల్‌గా ఉండేదాన్ని కాయిల్‌గా లేకుండా స్ట్రెయిట్‌గా చేస్తుందనమాట. చేసిన తర్వాత హెలికేస్ ఏం చేస్తది అనంటే ఈ బాండ్స్‌ని బ్రేక్ చేస్తది. ఇక్కడున్న హెలికేస్ ఉంది గదా!
సో, ఈ హెలికేస్ ఈ డబుల్ బాండ్‌ని సింగిల్ బాండ్స్‌గా చేస్తుందనమాట. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఎస్ఎస్‌బి ప్రోటీన్స్ ఉన్నాయి. ఈ ఎస్ఎస్‌బి ప్రోటీన్స్ ఏం చేస్తాయి, మళ్ళీ వెళ్ళేసి రీజాయినింగ్ అవ్వకుండా హెల్ప్ చేస్తదనమాట. ఏవి దీనికెళ్ళేసి రీజాయిన్ అవ్వకుండా చేస్తుందనమాట. దేనికి సింగిల్ స్టాండ్‌గానే ఉండేటట్టు చేసి, ఇంకొక డబుల్ స్టాండ్‌గా మళ్ళీ మార్చకుండా ఉండేదానికి ఎస్ఎస్‌బి ప్రోటీన్స్ అనేది ఫార్మ్ చేస్తే దీన్నే ఏమంటాం మనం ఎస్ఎస్‌బి ప్రోటీన్స్‌ని? స్టెబిలైజ్ సింగిల్ స్టాండర్డ్ ప్రోటీన్స్ అంటామనమాట. ఓకే. నెక్స్ట్ ఏమవుతుంది, ఆర్ఎన్ఏ ప్రైమర్‌ని యాడ్ చేస్తుంది. ఇదిగో ఆర్ఎన్ఏ ప్రైమర్ యాడ్ అవుతుందనమాట. దేని ద్వారా? ప్రైమేస్ ఎంజైమ్ ద్వారా ఆర్ఎన్ఏ ప్రైమర్ యాడ్ అవుతుంది. దాని తర్వాత డీఎన్ఏ పాలిమరేస్ 3 డీఎన్ఏ పాలిమరేస్ 3 ఏం చేస్తుంది అనంటే న్యూలీ సింథసైజ్డ్ డీఎన్ఏ ఫార్మ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్‌గా మనకు ఎప్పుడు కూడా 5'-3' రీజియన్‌లోనే సింథసిస్ జరుగుతుందనమాట. సో, ఇక్కడ 3' దగ్గర ఈ ప్రైమర్‌ని యాడ్ చేస్తుంది. దాని తర్వాత 5' నుంచి కోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందనమాట. అంటే 3'-5' కోడ్ చేయాలి. కోడ్ చేసి మనకు కోడింగ్ స్టాండ్ ఎలా ఉండాలి? 5'-3' ఉండాలి. బట్ ఇక్కడికొచ్చేసరికి మనకు ఆహ్, ఏముంది 5' ఉందనమాట. ఇక్కడ మనం ప్రైమర్స్‌ని యాడ్ చేయలేం. సో, అందుకని చెప్పేసి ప్రైమర్స్‌ని 3' రీజియన్‌లో యాడ్ చేస్తదనమాట. ప్రైమేస్ ఎంజైమ్ ఆర్ఎన్ఏ ప్రైమర్‌ని. సో, యాడ్ చేసిన తర్వాత మనకు డీఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే. డీఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఏమైద్ది, ఇంతవరకు జరుపుతుంది. మళ్ళీ ఆగిపోతుందనమాట. మళ్ళీ ఆర్ఎన్ఏ ప్రైమర్ యాడ్ చేస్తుంది. మళ్ళీ సింథసిస్ జరుగుతుంది. ఆర్ఎన్ఏ ప్రైమర్ యాడ్ చేస్తుంది. సింథసిస్ జరుగుతుంది. ఇలాగా మనకు కొన్ని ఫ్రాగ్మెంట్స్ లాగా డీఎన్ఏ పీసెస్ చేస్తుంది కదా! దీన్నే మనం ఏమంటాము అనంటే ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ అని అంటామనమాట. సో, ఇప్పుడు మీరు లీడింగ్ స్టాండ్‌లో చూసుకున్నట్లయితే కంటిన్యూయస్‌గా డీఎన్ఏ సింథసిస్ జరిగిపోయింది. అదే మనం లాగింగ్ స్టాండ్‌లో చూసుకున్నట్లయితే కొంచెం కొంచెం ఫ్రాగ్మెంట్స్ లాగా షార్ట్ డీఎన్ఏ పీసెస్ అనేటివి ఫార్మ్ అయ్యాయనమాట. అప్పుడు ఇది డిస్కంటిన్యూయస్ అనమాట. సో, అందుకే లాగింగ్ స్టాండ్‌లో డిస్కంటిన్యూయస్ జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు గాని డీఎన్ఏ ఫార్మ్ అయ్యేది 5'-3' డైరెక్షనే. సో, ఇక్కడ ఆల్రెడీ 5'-3' ఉండడం వల్ల ఇప్పుడు దీన్ని రివర్స్‌లో నుంచి చేసుకుంటూ రావడం వల్ల మనకేమైతది అనంటే ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ అనేటివి క్రియేట్ అయితాయన్నమాట. సో, ఇక్కడ మెయిన్‌గా ఇప్పుడు ఇలా ఇలా అయింది కదా! నెక్స్ట్ మనం దీన్ని ఎలా సీల్ చేసుకోవాలో, ఎలా చేయాలో చూద్దాము. సో, ఇప్పుడు లీడింగ్ స్టాండ్‌కి, లాగింగ్ స్టాండ్‌కి డిఫరెన్సెస్ తెలుసుకుందాం ఫస్ట్. లీడింగ్ స్టాండ్‌లో ఏంటి, మనం డీఎన్ఏ పాలిమరేస్ 3 అనేది యూజ్ చేస్తాం. కంటిన్యూయస్ సింథసిస్ అనేది జరుగుతుంది. అదే రెండిట్లోనూ కూడా 5'-3' డైరెక్షన్ టెంప్లేట్‌నే న్యూలీ సింథసైజ్డ్ డీఎన్ఏనే ఫార్మ్ చేస్తామనమాట. కానీ టెంప్లేట్స్ డిఫరెంట్ కాబట్టి, టెంప్లేట్ యొక్క ఇది డిఫరెంట్ కాబట్టి, మనం డిఫరెంట్‌గా సింథసిస్ జరుగుతుందనమాట. అందువల్ల ఇది లీడింగ్ స్టాండ్ ఒకటయింది. ఇంకోటి లాగింగ్ స్టాండ్ అయిందనమాట. సో, మనకొక ప్రైమర్ సరిపోతుంది. దేంట్లో? లీడింగ్ స్టాండ్‌లో. అదే లాగింగ్ స్టాండ్‌లో మనకు కొంచెం ప్రైమర్ యాడ్ చేయాలి. మళ్ళీ ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేయాలి. ప్రైమర్ యాడ్ చేయాలి. మళ్ళీ ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేయాలనమాట. అది డిస్కంటిన్యూయస్ అనమాట. సో, అదే లీడింగ్ స్టాండ్‌లో కంటిన్యూయస్‌గా ఉంటుంది. దాని తర్వాత ఈ ఫ్రాగ్మెంట్స్ ఈ షార్ట్ డీఎన్ఏ స్పీసీస్‌ని ఏమంటామంటే ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ అంటాము. టెంప్లేట్ ఈస్ రీడ్ ఇన్ 3'-5' డైరెక్షన్. బోత్ 2 దగ్గర కూడా అంతే అనమాట. ఓకే. దాని తర్వాత ఈచ్ ఫ్రాగ్మెంట్ రిక్వైర్స్ ఆర్ఎన్ఏ. సో, ఇప్పుడు మనకు ప్రతి ఫ్రాగ్మెంట్ దగ్గర మనకు ఆర్ఎన్ఏ కావాలి. ఆర్ఎన్ఏ ప్రైమర్ కావాలనమాట. సో, ఇది మనకు మెయిన్ డిఫరెన్సెస్. సో, ఇప్పుడు మనం వీటిని ఎలా జాయిన్ చేస్తాం? అంటే ఇప్పుడు కంటిన్యూయస్ స్టాండ్‌లో మనకేం ప్రాబ్లమ్ లేదు. కంటిన్యూయస్‌గా ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లమ్ లేదనమాట. కానీ డిస్కంటిన్యూయస్ స్టాండ్‌లో మనకు ప్రాబ్లమ్ వస్తది. 1 అనేది రిమూవ్స్ డీఎన్ఏ పాలిమరేస్ 1. ఈ డీఎన్ఏ పాలిమరేస్ 1 అనేది మనం ఈ ఫ్రాగ్మెంట్స్ దగ్గర ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ఉన్నాయి గదా! వాటిని రిమూవ్ చేస్తది. రిమూవ్ చేసేసి ఆహ్, మళ్ళీ వాటిని డీఎన్ఏస్‌తో ఫిల్ చేస్తదనమాట. అంటే న్యూ న్యూక్లియోటైడ్స్‌ని యాడ్ చేస్తదనమాట. దాని తర్వాత వాటిలో అయినా గూడా కొన్ని గ్యాప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఈ డీఎన్ఏనా, ఇక్కడ మనకు ఇది ఉందనుకుందాం. ఏంటి న్యూక్లియోటైడ్స్ ఇది ప్రైమర్. ఓకే. ఇది ప్రైమర్. సో, ఈ ప్రైమర్‌ని రిమూవ్ చేసి డీఎన్ఏ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇక్కడ ఈ రీజియన్‌లో డీఎన్ఏ పాలిమరేస్ 3 అనేది ఏం చేస్తది, మళ్ళీ న్యూక్లియోటైడ్స్‌ని యాడ్ చేసేస్తది. ఓకే. ఒక సెకండు. ఒక్క నిమిషం. ఇది ప్రైమర్ గదా! ఈ
ప్రైమర్‌ని రిమూవ్ చేసేస్తది. ఓకే. డీఎన్ఏ పాలిమరైజ్ 1 అనేది. రిమూవ్ చేసేసాక కొంచెం న్యూక్లియోటైడ్స్‌ని యాడ్ చేస్తది. కానీ మీరు ఇంకా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇంకా గ్యాప్ ఉంటది. ఈ గ్యాప్‌ని ఇక్కడ గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి మనకు డీఎన్ఏ లైగేజ్ కావాలనమాట. సో, ఈ డీఎన్ఏ లైగేజ్ ఏం చేస్తదంటే మిగతా న్యూక్లియోటైడ్స్‌ని యాడ్ చేస్తది. సో, అది డీఎన్ఏ లైగేజ్ యొక్క పననమాట. సో, ఇప్పుడు మనకు కంటిన్యూయస్‌గా డీఎన్ఏ అనేది సింథసిస్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి మనకు టర్మినేషన్. ఇదేం చేస్తుంది అనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు డీఎన్ఏ రెప్లికేషన్ ఎలా జరుగుతుందో చూపిస్తాను నేను. ఇప్పుడు మనకు ఒక సెల్ ఉంటుంది గదా! ఇది. ఇది ఉంటుంది గదా! ఇప్పుడు ఇందులో మనకు రెప్లికేషన్ అనేది బోత్ సైడ్స్ జరుగుతుంది. ఓకే. బోత్ సైడ్స్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇలా రెప్లికేషన్ ఈ రీజియన్‌లో స్టార్ట్ అయ్యి, ఇలా చేసుకుంటూ ఈ రీజియన్‌కి రావాలి. ఇలా చేసుకుంటూ ఈ రీజియన్‌కి రావాలనమాట. ఓకే. ఈ 2 ఇలా, ఇలా ఒకటి చేసుకుంటూ రావాలి. బై డైరెక్షన్. అందుకే దీన్ని బై డైరెక్షన్ అని అంటామనమాట. ఈ పాయింట్ ఉంటుంది చూసావా? 2 సీక్వెన్సెస్ టచ్ అయ్యే పాయింట్ టచ్ ప్రోటీన్స్ ద్వారా అక్కడ ఈ బాండ్ అనేది బ్రేక్ చేస్తుందనమాట. అప్పుడు మనకు 2 డీఎన్ఏస్ ఒస్తాయి. ఓకే. ఇప్పుడు మనం ఇది ఎందులో చెప్తున్నాం? ఈకోలైలో చెప్తున్నాం. ఈకోలైలో ఎలా ఉంటుంది? డబుల్ స్టాండర్డ్‌గా సర్క్యులర్‌గా ఉంటుంది. కాబట్టి 2 మనకు సర్క్యులర్ డీఎన్ఏస్ అనేటివి ఫార్మ్ అవుతున్నాయి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఓకే. నెక్స్ట్ మనకు 2 డీఎన్ఏ సెపరేటెడ్ క్రోమోసోమ్స్ సెపరేటెడ్. ఓకే. డాటర్ క్రోమోసోమ్స్ ఆర్ సెపరేటెడ్ ఆఫ్టర్ రెప్లికేషన్. ఓకే. ఆఫ్టర్ రెప్లికేషన్ సెపరేట్ అయిపోయాయన్నమాట. సో, ఇంకా ఇది ఒక ఓవర్‌వ్యూ అనమాట. ఇది మీకు చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాననమాట. మీరిక్కడ చూసుకున్నారంటే బై డైరెక్షన్ ఎందుకంటాము అని నేను ఇచ్చున్నాను. సో, ఇక్కడ, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికెళ్తుందనమాట. ఇది డీఎన్ఏ రెప్లికేషన్. నేను పింట్రెస్ట్ అకౌంట్ కూడా కిందిస్తాను. ఈ ఫోటోస్ అన్నిటిని గూడా ఏవైతే ఉన్నాయో వాటిని నేను పోస్ట్ చేస్తాననమాట. మీకు కావాలనుకుంటే మీరెళ్ళేసి డైరెక్ట్‌గా అందులో నుంచి డౌన్‌లోడ్ చేసుకొని జిరాక్స్‌లు గూడా తీపిచ్చుకోవచ్చు. అది మీకింకా చాలా చాలా ఈజీ. సో, కిందయితే మీ బయో మెంటర్‌ది పింట్రెస్ట్ అకౌంట్ అయితే నేనిస్తాను. మీరెళ్ళేసి చూడండి. అండ్ ఇప్పుడు డీఎన్ఏ ఏ ఉంది. డీఎన్ఏ ఏ ఏం చేస్తది? ఒరేసి అనే రీజియన్‌ని రికగ్నైజ్ చేస్తది. డీఎన్ఏ సి అనేది డీఎన్ఏ బికి హెల్ప్ చేస్తదనమాట. డీఎన్ఏ బి లైక్ గైడ్ చేస్తది. ఎక్కడ పోయి కట్ చేయాలి అని చెప్పేసి 13 బేస్ పెయిర్ యూనిట్ దగ్గర డీఎన్ఏ బి అనేది హెలికేస్ అనేది కట్ చేస్తది. ఎందుకంటే అది ఏటీ రిచ్ రీజియన్ కాబట్టి. ఎస్ఎస్‌బి ప్రోటీన్ ఏం చేస్తాయి అనంటే మనకు మళ్ళీ బైండ్ అవ్వనీకుండా డబుల్ బాండ్‌ని బ్రేక్ చేసిన తర్వాత అవి మళ్ళీ వెళ్లి వైండ్ అవ్వనీయకుండా హెల్ప్ చేస్తాయి. డీఎన్ఏ గైరేజ్ అనేది సూపర్ కాయిల్‌ని ఇది చేస్తుందనమాట. అంటే రిలీవ్ చేస్తుందనమాట. సూపర్ కాయిల్‌గా ఉండేదాన్ని మామూలుగా స్ట్రెయిట్‌గా చేస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది ప్రైమర్స్ డీఎన్ఏజీ అనేది ప్రైమేజ్ అనమాట. ఆర్ఎన్ఏ ప్రైమర్‌ని యాడ్ చేస్తుంది. దాని తర్వాత డీఎన్ఏ పాలిమరైజ్ 3 అనేది ఏం చేస్తుంది 3' 5' డైరెక్షన్‌లో రీడ్ చేసి 5' 3' డైరెక్షన్ స్టాండ్‌ని క్రియేట్ చేస్తుంది. ఓకే. 3' 5' ఉన్న టెంప్లేట్‌ని యూజ్ చేసుకొని 5' 3' డైరెక్షన్‌లో న్యూలీ సిన్థసైజ్డ్ డీఎన్ఏని ఆహ్, క్రియేట్ చేస్తుందనమాట. సింథసిస్ చేస్తుందనమాట. దీన్ని కంటిన్యూయస్ సింథసిస్ అంటారు. అదే మనము లాగింగ్ స్టాండ్‌లో చూసుకుంటే ఇక్కడ గూడా మనకు రీడ్ అనేది 3' 5' ఉంటుంది. 5' 3' సింథసిస్ అవుతుంది న్యూలీ స్టాండ్. బట్ కానీ ఇది రివర్స్‌లో ఉండడం వల్ల మనకేమవుతుందంటే ఒకజాకి ఫ్రాగ్మెంట్ షార్ట్ డీఎన్ఏ స్పీసెస్‌గా క్రియేట్ అయితే దాన్నే ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అని అంటాము. సో, వాటిని మళ్ళీ డీఎన్ఏ పాలిమరైజ్ 3 అనేది ఫస్ట్ న్యూక్లియోటైడ్స్‌ని యాడ్ చేస్తుంది. నెక్స్ట్ డీఎన్ఏ 1 అనేది ఏం చేస్తుంది? వాటిని రిమూవ్ చేస్తుందనమాట. సో, అది ఇక్కడ చదువుతాం. సో, ఇక్కడ ఇది సింథసిస్ అయిపోతుంది. ఎలాంగేషన్ ఏంటి? సేమ్ అలాగే. ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ ఫార్మ్ అయితాయి. ఇది డిస్కంటిన్యూయస్. దాని తర్వాత డీఎన్ఏ పాలిమరైజ్ 3 అనేది న్యూక్లియోటైడ్స్‌ని యాడ్ చేస్తుంది. ఇక్కడ ప్రైమర్ రిమూవల్ అండ్ జాయినింగ్. సో, ఈ ప్రైమర్స్‌ని రిమూవ్ చేసి దాని తర్వాత డీఎన్ఏ పాలిమరైజ్ 1 ఏం చేస్తదంటే ప్రైమర్స్‌ని రిమూవ్ చేసేసి న్యూక్లియోటైడ్స్‌ని యాడ్ చేస్తుంది. దాని తర్వాత వాటి మధ్య ఇంకా ఉండే గ్యాప్‌ని డీఎన్ఏ లైగేజ్ అనేది ఫిల్ చేస్తుంది. ఒక లాగా హెల్ప్ చేస్తుందనమాట. ఈ టర్మినేషన్ రీజియన్ దగ్గర ఏమవుతుంది? ఈ 2 సెల్స్ ఎక్కడైతే మీట్ అయితాయో ఆ పాయింట్ దగ్గర బ్రేక్ అయిపోతుందనమాట. 2
డాటర్ సెల్స్ లాగా ఫార్మ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ సర్కిల్ లాగా ఎందుకు చూపిస్తున్నామంటే ఇది మనం ఈకోలైలో చెప్తున్నాం ప్రోకారియోటిక్స్ కాబట్టి ప్రోకారియోటిక్స్‌లో రెప్లికేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో 2 డాటర్ సెల్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి. ఈ సర్కిల్‌లోనే లైక్ మ సె సర్క్యులర్ షేప్‌లో ఉంటాయన్నమాట డీఎన్ఏ. సో, ఇదనమాట. ఇక్కడ ప్రోటీన్స్‌ని యూజ్ చేసుకొని 2 డాటర్ సెల్స్ అనేటివి ఫార్మ్ అయిపోతాయి. డీఎన్ఏ అనేది మనకు 2 డీఎన్ఏస్ అనేటివి ఫార్మ్ అయిపోయాయన్నమాట. అంతే మరి ఈ వీడియోకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి ఇంకా క్లియర్‌గా టాపిక్ కావాలంటే కూడా కింద చెప్పండి. నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాననమాట దాని గురించి.